ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. రిట్రోగ్రేషన్ అసలు మనకి ఎప్పటి నుంచి ఉంది, దాని మూలంగా ప్రతి లగ్నానికి, ద్వాదశ లగ్నాలు లేదా లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, అది ముఖ్యంగా జూలై 13వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఈ శని వక్ర త్యాగం అంటే వక్ర గతిలోకి వెళ్తాడు. వక్ర త్యాగం జూలై 28వ తేదీ తర్వాత వక్ర త్యాగం అవుతుంది. దీని మూలంగా ఎవరెవరికి ఇప్పుడు చూడండి, కొంతమంది ఇప్పుడు మేషం వారు ఉన్నారు, ఏలినాడు శని ప్రభావం తగ్గుతుంటుంది. అదేవిధంగా సింహం వారికి అష్టమ శని ప్రభావం తగ్గడం, ఈ ధనస్సు వారికి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గడం. దానివల్ల తగ్గడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, మీ పర్సనల్ చార్ట్లో అది ఏ భావం అయినందుకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే అర్ధాష్టమి శని అయిపోయింది కదా అనుకున్నది మరలా వెనక్కి వస్తుంది శని. దీనివల్ల ఏమిటి అంటే కొద్దిగా మీరు విద్యార్థులు విద్యా సంబంధించినటువంటి విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారు ఏదైనా ఒక భూమిని కొనుగోలు చేసేటువంటి అంశంలో, లేదా మనకి కొన్నిసార్లు చూడ మనం ఏదైనా భూమిని కొని అక్కడ సెక్యూరిటీ పర్లేదులే అనుకుంటే ఎవరో వచ్చి మళ్ళీ కబ్జా చేయడం లాంటివి ఉంటుంటాయి. కాబట్టి సహజంగానే ఇప్పుడు మీకు రాహు 4లో ఉంటూ దశమంలో కుజుడు కేతు ఉన్నందుకు దీని యొక్క వక్రగతి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ముఖ్యంగా చదువు మీద, ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడము, లేనట్లయితే ఏదైనా వెంచర్ వేసి దాన్ని మరలా ముక్కలుగా చేసి దాన్ని అమ్ముతూ ఉంటారు. అటువంటి విషయాల్లోని ఉద్యోగంలో ముఖ్యంగా 28 జూలై వరకు దశమ స్థానంలో కుజుడు ఉండి దాని మీద దృష్టి పడుతుంటుంది. కాబట్టి ఈ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో, నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ పంచమంలో ఎప్పుడైతే శని భగవానుడు వక్రించాడో, సంతాన స్థానంలో వక్రించినందుకు మీ యొక్క సంతానానికి విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుంచో చేసేటువంటి ప్రయత్నం ఈ వక్రగతి సమయంలో ప్రయత్నం తొందరగా ఫలిస్తుంది. అలాగే కొన్నిసార్లు అంటే విదేశాల్లో ఉండేటువంటి స్నేహితులకి ఇంకో ప్రదేశానికి మార్పు రావడము, మీ యొక్క సంతానానికి కూడా విదేశాలకు వెళ్ళడానికి ఛాన్సెస్ రావడం అని చెప్పుకున్నాం. అలాగే కొంతమంది ఫ్రెండ్స్తో కొన్ని సందర్భాల్లో వీళ్ళతో మనకి ఫ్రెండ్షిప్ కుదరదులే, అనవసరంగా వీళ్ళ వల్ల మనకు నష్టం వస్తుంది అనేటువంటి దాంతో కొంతమంది ఫ్రెండ్స్తో కూడా దూరం అవుతారు. ఫ్రెండ్స్తో దూరం అవడము, ఇష్టపడిన వారితో కొంతవరకు దూరం అవడం, ఇటువంటివి కనిపిస్తున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటి? దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. నవగ్రహాల్లో కుజుడు, రాహు, కేతువు మరియు శని, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కాస్త ఎక్కువగా కెరీర్ విషయంలో కానివ్వండి, అంటే చేసే ఉద్యోగం విషయంలో కానివ్వండి, ఏదైనా ప్రాపర్టీ విషయంలో కానివ్వండి, కాస్త ఎక్కువ ఇబ్బంది అనుకునేటువంటి వారి ఇంట్లో కాస్త చండీ పారాయణం చేసుకోవడము, చండీ వినడం కానీ, చండీ హోమం చేసుకోవడం కానీ చేయండి. దీంతోపాటు లలితా సహస్రనామాలలో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఇక్కడ ఈ వక్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి? దేశకాల సంబంధంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే రకరకాల యుద్ధాలని, రకరకాల ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో, జన నష్టం ఎంతైతే జరుగుతుందో ఈ వక్రత్వం వల్ల జన నష్టం కొంత తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, కొంతవరకు తగ్గుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే శని ఎంత మీకు గురువు రాశుల్లోంచి వక్రించినా కొంత ఇస్తూ ఉంటాడు జీవరాశులైనటువంటి దానివల్ల. అలాగే శని ఎప్పుడైతే కుంభంలోకి వెళ్తుంటాడో, అదేవిధంగా కుజుడు కూడా కేతువుతో ఉన్నందుకు కొంచెం భూమి చీల్చే అంత సమర్థమైనటువంటి బాంబుల వల్ల కొంతవరకు కొన్ని దేశాల్లో భూమి కూడా చీలుకునేంత ఇదిగా అవుతూ ఉంటుంది. ఇది పర్టికులర్గా మనకి కుజుడు సింహంలో ఉన్నప్పుడు కానివ్వండి, దాని తర్వాత వృశ్చికంలోకి అంటే ఈ ప్రభావం పడటం వల్ల, దీనివల్ల కొంతవరకు ఈ వక్రగతి వల్ల కుజుడు కూడా తర్వాత మనకి సింహం నుంచి మారడం వల్ల మనకి హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో కొంతవరకు ఈ భూ సంబంధించినటువంటివి పెరుగుదల కూడా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఈ వక్రగతికి సంబంధించింది కానీ, ఏలినాటి శనికి సంబంధించింది కానీ కేవలం గోచారం వల్లే ఇంత ప్రభావం ఉంటుందని చాలామంది నన్ను అడుగుతున్నారు. దానికి పర్టికులర్గా మీరు చూసుకోవాల్సింది ఏమిటి అంటే,
మీ జన్మజాతకం ఏంటో చూసుకోండి మొట్టమొదటిగా. అంటే మీ జాతకంలో ఉదాహరణకు మీరు ఎందులోనో ఇరుక్కుపోయారు, దాని నుంచి బయటికి రాలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏమిటి అంటే మీ యొక్క లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో, మీది మేషం నుంచి మీనం వరకు 12 లగ్నాల్లో ఏదో ఒక లగ్నం మీద అయి ఉంటుంది. ఆ లగ్నాధిపతి ఎక్కడైనా స్ట్రక్కింగ్ యోగాలో ఉన్నాడా చెక్ చేసుకోవాలి. స్ట్రక్కింగ్ యోగాలో ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి జలుబు చేసింది, ముక్కు బ్లాకేజ్ అయింది, విక్స్ ఇన్హేలర్ కానీ లేకపోతే ఇంకేదైనా ఆవిరి పట్టడం వల్ల అది క్లియర్ చేసుకుంటాం. అలాగే ఏ గ్రహం ద్వారా స్ట్రక్ అయిందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడము, లేనట్లయితే ఆ దేవత ఆరాధన చేయడం ద్వారా అది క్లియర్ చేసుకోవచ్చు. ఇదేదో భయపడి ఏదో అయిపోతుందని దానికోసం కాదు జ్యోతిషశాస్త్రం ఉన్నది. అలాగే చాలామంది ఎంతో కష్టపడుతున్నా ఇప్పుడు గోచారంలో ధనస్థానం మీద ఇలా ఉందండి అంటే అది ఒక 10-15% దాని ప్రభావం. కొన్నిసార్లు అయితే మరీ తక్కువ కూడా ఉంటుంది కొంతమంది ధనయోగాల వల్ల. మీ పర్సనల్ చార్ట్లో అసలు ధనాన్ని ఇచ్చే గ్రహం ఎలా ఉంది, అది ఎంత స్ట్రెంగ్త్ఫుల్గా ఉంది, దాని మీద స్ట్రెంగ్త్ చేసుకోవాలి. చాలామంది తెలియక అది స్ట్రెంగ్త్ చేసుకోవడానికి ఆ ఉంగరం పెట్టేసుకుంటారు. అది కాదు, అది కేవలం మీకు శుభుడై వీక్గా ఉంటేనే ఉంగరం పెట్టుకోవాలి, కానీ అదర్వైజ్ మీరు ఇటువంటి ఉంగరాలు పెట్టుకున్నా ఉపయోగం ఉండదు. స్ట్రెంగ్త్ చేసుకోవడానికి కొన్నిసార్లు నామస్మరణ, అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః, ఈ రకంగా చేసుకుంటూ ఉండాలి. కొంతమంది అప్పుల్లో ఇరుక్కుపోతారు, అలాంటప్పుడు ఓం అపర్ణాయ నమః. అది పర్టికులర్ పీరియడ్ ఉంటుంది. రుణస్థానం ఎప్పుడు మనకి బాగా యాక్టివ్ అవుతుంది, ఆ సమయంలో అనవసరంగా మిస్క్యాలిక్యులేషన్ చేసుకుంటూ అప్పులు చేసుకుంటామా, దానివల్ల అప్పులు పాలవుతామా, ఇది పర్టికులర్గా జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమందికి సహోదరులతో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, ఇవన్నీ ఎందుకు అవుతాయంటే పూర్వజన్మల్లో సహోదర వర్గంతో మీరు సరిగ్గా ఉండవలసిన ధర్మంగా లేకపోవడం వల్ల సహోదర వర్గంతో ఇబ్బంది వస్తూ ఉంటుంది. లేదా వాళ్ళు మీరు ధర్మంగా ఉన్నా సరే వాళ్ళు కావాలని బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా అనుభవిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి, ఏ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అది గోచారం ఎంత చెప్తుందో మన పర్సనల్ చార్ట్ కూడా నిర్ణయాలు ఏ నెలల్లో తీసుకోవాలి, ఏ నెలల్లో తీసుకోవద్దు. చాలామంది నిర్ణయం తీసుకునే సమయం, నిర్ణయం తీసుకునే హోరా, నిర్ణయం తీసుకునేటువంటి మంత్ చాలా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి ఏదైనా ప్రారంభించేటువంటి విషయాల్లో. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, సంతానం కలగట్లేదంటే ఏం చేయాలి. ఇంకోటి ఏంటంటే వ్యాపారాలు, చాలామంది వ్యాపారం ప్రారంభిస్తారు కానీ వాళ్ళకి ఎందులో కలిసి వస్తుంది అనేటువంటిది చూసుకోరు. ఎంతసేపు హడావిడిగా ఏదో ప్రారంభించేయడం, దానిలో ధనయోగం లేదు. అసలు ధనయోగం ఏ వ్యాపారం ఇస్తుందో, అసలు మీకు వ్యాపార యోగం ఉందా లేదా, దానికి సంబంధించిన మహాదశ నడుస్తుందా లేదా అనేటువంటి సూత్రప్రాయంగా ఉంటాయి జ్యోతిష్యంలో. అంతేగాని కేవలం ఏదో ఏలినాటి నడుస్తుంది కాబట్టి నేను వ్యాపారం చేస్తే కలిసి రాదను, అర్ధాష్టమ శనో అష్టమ శనో కాదు, ఇది పర్టికులర్గా తెలుసుకోండి. అలాగే వివాహ సమయం దగ్గర నుంచి, ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన విషయాల దగ్గర నుంచి, విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల దగ్గర నుంచి అన్నీ కూడా మీ జన్మజాతకంలో పర్టికులర్ మహాదశ ఏ రూపంలో మీకు యోగాన్ని ఇస్తుంది, ఇది రైట్ టైమా కాదా వివాహం చేసుకోవడానికి, ఇది రైట్ టైమా కాదా పార్ట్నర్షిప్ చేయడానికి, మీకు అసలు మీ జన్మజాతకంలో పార్ట్నర్షిప్ చేసే యోగం ఉందా లేదా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టా కాదా, విదేశాలకు వెళ్ళడం కరెక్టా కాదా, గోచారం ఎంతవరకు అనుకూలిస్తుంది. కానీ లేదండి నాకు డిజైర్ ఉంది, అలాంటప్పుడు మీరు ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు, ఏదో పెద్ద వేలు లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయాల్సిన అవసరం లేదు. చిన్న నామస్మరణ రోజు కూర్చొని ఒక అరగంట 40 నిమిషాలు కూర్చొని చేయడం వల్ల అది మీకు బలాన్ని ఇస్తుంది. మీకు ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేటువంటి శక్తిని అమ్మవారు ఇస్తుంది. ఆ రకంగా మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, అది ఎంత స్ట్రెంగ్త్ కలిగి ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనలో ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏంటని తెలుసుకుంటాం. నాకు బాగా స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ ఉన్నాయంటారు, కొంతమంది సింగింగ్ స్కిల్స్ అంటారు, మరి కొంతమందికి అకల్ట్గా ఏదైనా ప్రిడిక్ట్ చేసే స్కిల్స్ ఉంటాయి, మరి ఒక్కొక్క రకంగా కొంతమంది స్కిల్స్ ఉంటాయి. బైక్ బాగా నడుపుతారు, కారు బాగా నడుపుతారు. అది ఎలాగో మీ పర్సనల్ చార్ట్లో కూడా మీ జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహాలు ఎలా ఉన్నాయనేటువంటిది చూసుకోవాలి. ఆ రకంగా ఆ బలాన్ని దాన్ని సంబంధంగా ప్రయత్నాలు చేయడం ద్వారా సక్సెస్ రావడము, ఏది బలహీనంగా ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు బాగుంటుంది. దీంతోపాటు జాతకం లేదు అనుకునేవారు ఏమీ ఇబ్బంది పడకుండా చక్కగా అమ్మవారి ఆరాధన నిత్యము చేయడం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క జీవితం అమ్మవారే చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.